పాస్ అయితే 10,000, పీజీ పాస్ అయితే 1,00,000, డిగ్రీ పాస్ అయితే 25,000. మరి ఒక్కరికన్నా ఇచ్చిండా? ఇవాళ ఒక్కరికి కూడా ఇయ్యలే. అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెడతామన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే గాని ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఐటీడీఏలు అటికెక్కినాయి, మూలకు పడ్డాయి, నిధులు లేక నీరసించిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఐటీడీఏల్లో ఏర్పడ్డది. మన కాంట్రాక్టులలో 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మీరు సివిల్ కాంట్రాక్టులు గాని అన్ని రకాల కాంట్రాక్టులలో ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. మరి ఒక్క కాంట్రాక్ట్ అన్న వచ్చిందా? నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి వచ్చింది కానీ మా లంబాడీలకు మాత్రం ఒక్కలకు కాంట్రాక్ట్ రాలే. నీ బామ్మర్దికి వచ్చినాయి కాంట్రాక్టులు, కానీ ఎన్నికల ముందేమో లంబాడీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, విద్య ఉద్యోగాల్లోనే కాదు నేను కాంట్రాక్టులలో కూడా ఇస్తా అని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అదే విధంగా బ్యాక్లాగ్ పోస్టులు, మన పిల్లలకు ఉద్యోగాలు నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా ఇస్తా అన్నాడు. వచ్చినాయా ఉద్యోగాలు? 2 లక్షలు అన్నాడు. 2.5 ఏళ్లైనా 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. అంత కొట్టే 16,000 చెప్పిందేమో ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మా లంబాడి యువకులను, రాష్ట్రంలో నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా నియామకం చేస్తా, ఒక్క పోస్టు లేకుండా నింపుతా, నేను వచ్చిన ఏడాదిలోనే నింపుతా అన్నాడు. మరి 30 నెలలైంది రేవంత్ రెడ్డి, ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినవా? బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా రేవంత్ రెడ్డి? గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇండ్లు కట్టుకుంటే ఎస్సీలకు ఎస్టీలకు ₹1,00,000 ఎక్కువ ఇస్తా, 6 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఏమైంది? ఇచ్చిండా 6 లక్షలు? ₹1,00,000 మన లంబాడీలకు ఎక్కువ ఇచ్చిండా, ఎస్సీలకు ఇచ్చిండా అంటే అది కూడా మోసం చేసిండు. ఇవాళ ఇండ్లకు కూడా ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకంటే కనీసం మంత్రి, మా సత్యవతి రాథోడకు వచ్చింది మంత్రి గారు, ఆనాడు కేసీఆర్ గారు సత్యవతి రాథోడక్కకు ఎమ్మెల్సీ ఇచ్చి మా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆనాడు మంత్రిగా పెట్టి మీకు సేవ చేసే భాగ్యం కలిగించినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా కరువైనటువంటి పరిస్థితి. అంటే మనం చిన్న చూపు చూస్తున్నాడు. లంబాడీలంటే ఓట్లేయించుకుంటా గాని ఓట్లేయించినాక మనము మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. మనకైనా గుర్తు చేయాలన్నా వద్దా? నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఖార్గే గారు నువ్వే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్లలో డిక్లేర్ చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? ఢిల్లీకి పిలిచి చెప్తావా? ఏం చేస్తావో చెప్పు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున్ ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లంబాడీలంటే ఇడిచిపెట్టరు, మాట ఇస్తే నమ్మకంతో ఉంటారు, మోసం చేస్తే ఎంతకైనా తెగిస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఓపిక పట్టినాం, ఏడాది చూసినాం, 2 ఏళ్లు చూసినాం, 2.5 ఏళ్లైనా కూడా ఉలుకు లేదు, పలుకు లేదు, సప్పులు లేదు. తులం బంగారం రాకపోయే, పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదాయే, కార్పొరేషన్లకు ₹1 నిధి లేదాయే, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, అంతా మోసం చేసిండు. తులం బంగారం అయితే పత్తనే లేకుండా పోయింది. ఆడపిల్లలకు స్కూటీలు బంద్ అయిపోయినాయి. మరి అందుకే 2.5 ఏళ్లు చూసినాక ఇప్పుడు ఇక ఉద్యమానికి బయలుదేరింది మా లంబాడి హక్కుల పోరాట సమితి. అందుకే రేపు గిట్ట నువ్వు ఖార్గే గారు రేవంత్ రెడ్డిని మొట్టికాయలేసి ఈ మేనిఫెస్టోని అమలు చేయించు, లేదంటే ఢిల్లీకి వస్తాం. తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ లంబాడీలను గిరిజనులను ఎట్లా మోసం చేసిందో ఢిల్లీలో నీ ఇంటి ముంగట్నే ధర్నా చేస్తాం, నీ ఇంటి ముందే పోరాటానికి దిగుతామని చెప్పి కూడా నేను ఖార్గే గారిని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఓట్లప్పుడే వచ్చి వంగి వంగి దండాలు పెట్టుడు, డిక్లరేషన్లు ఇచ్చుడు, తండాలకు చేతులు జోడించుడు కాదు. ఓట్లయిపోయినాక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
నేను గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు మనకి ఎన్ని పనులు చేసిండు. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. ఆనాడు విద్యా ఉద్యోగాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇస్తా అంటే కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చి చూపించిండు. ఇలా ఎంతో మంది పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ వల్ల. మద్యం దుకాణాలు, ఏదైనా వైన్ షాప్ మన ఎస్టీలు లంబాడీలు నడపంగా చూసినామా? మీరు అడగకపోయినా మద్యం దుకాణాల్లో కూడా మా వాళ్ళు ఉండాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలని ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మన కేసీఆర్ గారని గుర్తు చేస్తా ఉన్నా. పోడు భూములకు మా సత్యవతి రాథోడక్క ఆధ్వర్యంలో పోడు భూములకు 4,06,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పోడు భూములు రైతు బంధు వస్తున్నది, 3 ఫేజ్ కరెంట్ వస్తున్నది, బంగారమూలె మా వాళ్ళు ఇలా పట్టాలు పొంది పంటలు పండించుకుంటా ఉన్నారు. వీళ్ళేం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? పోడు భూముల విషయంలో అడ్డం పొడుగు మాట్లాడినరు. మేము వస్తే ఇంకా 10 లక్షల ఎకరాలకు ఇస్తాము అన్నారు. కానీ పొడిసింది అయితే ఏమి లేదు. అడ్డం పొడుగు మాట్లాడుడే తప్ప ఈ కాంగ్రెస్ వాడు పోడు భూముల విషయంలో పొడిసింది లేదు, చేసింది లేదు, చేసేది లేదు. 1 ఎకరానికి అనిచ్చిందా? ఆనాడు బీఆర్ఎస్ 4,06,000 1,50,000 రైతు కుటుంబాలకు పోడు భూములకు పట్టాలిచ్చి ఆనాడు కడుపున పెట్టుకున్నది, రైతుల్ని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక గిరిజనుల మీద అటవీ అధికారుల దాడులు పెరిగినాయి, గిరిజనులను జైళ్లలో పెడుతున్నారు, గిరిజనులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇందాకనే చెప్పిన తండాలు గ్రామ పంచాయతీలు ఏ ముఖ్యమంత్రి చేయలే. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తానని మాట ఇచ్చి 3,146 తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన సేవాలాల్ జయంతిని భారతదేశంలోనే అధికారికంగా నిర్వహించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సేవాలాల్ను గుర్తించలేదు. కానీ సేవాలాల్ మహారాజ్ మీద గౌరవం కొద్దీ కేసీఆర్ గారు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర పండగగా ఆయన జయంతిని జరిపింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. బంజారా హిల్స్ మన పేరు మీదనే బంజారా హిల్స్ ఉన్నది, కానీ బంజారా హిల్స్ లో గజం జాగలేదు మనకు. ఆనాడు సత్యవతి రాథోడక్క కేసీఆర్ గారితో మాట్లాడి 1 ఎకరం జాగ ఇప్పించి బంజారా హిల్స్ లో మా బంజారాల ఆత్మగౌరవ భవనాన్ని అద్భుతంగా కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన పిల్లలు మేమేదన్నా ఉద్యోగం కాదు వ్యాపారం చేసుకుంటాము, మాకు సాయం చేయండి అంటే టీఎస్ ప్రైడ్, ఆనాడు టీఎస్ ప్రైడ్ పెట్టి 13,200 మంది పిల్లలకు 800 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా పిల్లల్ని వ్యాపారంలో ముందుకు తీసుకుపోయింది. స్వయం ఉత్పాది పథకాల్లో కూడా అవకాశం కల్పించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు భారతదేశంలో ఎక్కడ లేవు. ఎస్సీలకు ఎస్టీలకు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు పోడు భూములకు కూడా ఇప్పించిండు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, రుణమాఫీ చారణ చేసిండ్రు, బారాన్ని ఎగ్గొట్టిండ్రు, దేవుని మీద ఒట్టు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి.